హే, ఏమవుతుంది? ఆ రూమ్ లో దయ్యం ఉంటుంది. ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను, బోర్ కొడుతోంది. ఏ పోరా. ఏ ఏంటి నువ్వు మెంటల్? ఏమన్నా మెంటలా? నాకు మెంటలా? పెద్ద సాడిస్టురా నువ్వు. కరెక్ట్గా ఎండ్లోకి వచ్చి మార్చేసావు. ఆ టీవీ నుంచి ప్రేతాత్మ వచ్చి నిన్ను చంపేస్తుందా? పిరికి పందా నిన్ను. మన ఇల్లా ఇది? ఏదో దయ్యాల మీద రీసెర్చ్ చేస్తున్నట్టు దయ్యాల ప్రోగ్రామ్స్, దయ్యాల పుస్తకాలు, దయ్యాల డివిడీలు. ఒక్కోసారి నేను దయ్యాన్ని లవ్ చేస్తున్నానేమో అనిపిస్తోంది. దెయ్యం అంట దెయ్యం. నేను నీతో 100 సార్లు చెప్పాను, ఇదంతా నేను టైం పాస్ కాదు, నా నోవెల్ కోసం చేస్తున్నాను అని. ఈ సోదొకటి చెప్తూ ఉంటావు. నువ్వు రాసిన ఒక పెద్ద నవల, దానికి మళ్ళీ ఇంత పెద్ద బిల్డప్పా? ఏదో ఒక రోజు నా నోవెల్ పబ్లిష్ అయ్యి ఊరంతా పొగడ్తలతో ముంచెత్తుతుంది, ఇంక్లూడింగ్ ఆ దెయ్యం. సీరియస్గా మాట్లాడుతున్నా. ఇప్పటివరకు టీవీలో చూసామే, అదంతా నిజమంటావా? మరి నిజం కాదంటావా? జోక్ ఏమైనా చేస్తుందంటావా? జ్యూస్ వద్దు. నువ్వు చెప్పేది నమ్మొచ్చా? నిజంగా ఓ దయ్యం అలా మన కళ్ళ ముందుకు వచ్చి మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. ఏంటి మాట్లాడుతుందా? ఎస్. ఎక్కడా? లాస్ట్ ఇయర్ నా హాస్టల్ మేట్ దీప అని ఒక అమ్మాయి ఉండేది. 24 అవర్స్ మాట్లాడుతూనే ఉండేది. ఓ రోజు తెల్లవారుజామున 4 గంటల వరకు మేమిద్దరం మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఆ తర్వాత నేను నా రూమ్కి వచ్చేసాను. తెల్లారు లేచి చూస్తే తను ప్రాణాలతో లేదు. సూసైడ్. ఊరేసుకుని చచ్చిన వాళ్ళని ఎప్పుడైనా చూసావా? నాలుక ఇంతవరకు వేలాడుతుంది. అప్పటినుంచి నాకు రాత్రి నిద్రే ఉండేది కాదు. నాకు సడన్ గా తన గొంతు వినిపించేది. తను నా పక్కనే ఉన్నట్టు, తను నన్ను ముట్టుకుంటున్నట్టు, ఎప్పుడు ఎవరో రూమ్ లో ఉన్నట్టు నాకు అనిపించేది. ఓ రోజు రాత్రి మెలకు వచ్చి చూస్తే తనే నా బెడ్ పైన, నా కాళ్ళ దగ్గర భయంకరమైన ముఖంతో కన్నార్పకుండా నన్నే చూస్తుంది. నాతో ఏదో మాట్లాడుతుంది. టక్కన లైట్ వేసి చూసేసరికి ఎవరూ లేరు. ఏ నువ్వేం భయపడట్లే కదా? ఎరా? లేదు, నువ్వు చెప్పు. మా హాస్టల్లో కొన్ని రోజులు అందరూ దీని గురించే చర్చ. ఆ తర్వాత నేను ఆ హాస్టల్లో ఉండలేక రూమ్స్ ఎన్నో మార్చి లాస్ట్కి ఇక్కడికి వచ్చేసాను. ఆ అమ్మాయిని తర్వాత మళ్ళీ చూసావా? తర్వాత నీకెక్కడన్నా కనిపించిందా? చూసానుగా. ఆ తర్వాత బాగా అలవాటైపోయింది. భయం పోయి ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంది.